ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 107వ కీర్తన 20వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, దేవుడే వాక్యమై ఉండెను. దేవుడు తన మాట చేత ఈ సృష్టి అంతటినీ చేసెను. మన కంటికి కనిపించే ఆకాశం, మనము నివసిస్తున్న భూమి, మనం చూస్తున్న సముద్రం, మనకి అవసరాలు తీరుస్తున్న నదులు, మనం తింటున్న వృక్షఫలముల యొక్క వృక్షములు, ఆకుకూరలు, కాయగూరలు, మనకు వెలుగునిచ్చే సూర్య చంద్ర నక్షత్రములు, దినములు, కాలములు, సంవత్సరములు లెక్కబెట్టుటకు దేవుడు ఈ సూర్య చంద్ర నక్షత్రములు మనకిచ్చాడు. పక్షులు, ఆకాశంలో ఎగిరే పక్షులు, నీటిలో తిరిగే చేపలు, భూమిలో నుండి జంతువులను దేవుడు తన వాక్కు చేత వీటన్నిటినీ సృష్టించిన సృష్టికర్త. బైబిల్లో ఒక సంఘటనను జ్ఞాపకం చేసుకుందాం. కపెర్నహూములో రోమీయుడైన ఒక 100 మంది సైనికులకి అధికారి అయిన శతాధిపతి ఒకతను ఉన్నాడు. ఇతను ప్రభువుని వెతుక్కుంటూ ప్రభు దగ్గరికి వచ్చాడు. వచ్చి ప్రభువుతో మాట్లాడి, అయ్యా, నా దగ్గర పనిచేసే పనివాడు పక్షవాయువుతో బాధపడుచున్నాడు, అతన్ని బాగు చేయండి ప్రభువారిని ఈ శతాధిపతి బ్రతిమలాడాడు. అందుకు ప్రభువారు శతాధిపతితో, సరే, అతన్ని బాగు చేస్తాను, పద మీ ఇంటికి వెళ్దామన్నారు. అప్పుడు అతను, వద్దు ప్రభువా, మీరు నా ఇంటికి రావడానికి నేను యోగ్యుడును పాత్రుడును కాను అని అన్నాడు. అప్పుడు శతాధిపతి ప్రభువారితో మాట్లాడుతూ, అయ్యా, మీరు రావక్కర్లేదు, మీ వాక్కు, మీ మాట చాలు, నా దాసుడు బాగుపడతాడు అని ఆయనతో అన్నాడు. అతను అన్న మాటకి ప్రభువారు సంతోషించారు. అతని యొక్క విశ్వాసము ప్రభువారికి సంతోషాన్ని కలిగించింది. అప్పుడు ప్రియ ప్రభు అన్నారు, సరే వెళ్ళు, నీవు కోరినట్లే జరుగుతుంది అన్నారు. అప్పుడు ఆ శతాధిపతి అక్కడి నుంచి వెళ్ళిపోయి తన ఇంటికి వెళ్ళి చూడగా, ప్రభువారు ఏ సమయములో అయితే తన వాక్కును పలికారో, తన మాటను పలికారో, అదే సమయంలో అతని యొక్క దాసుడు బాగుపడ్డాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యం వింటున్న దేవుని పిల్లలారా, దేవుడు తన వాక్కు చేత మన జీవితాలలో మేలు జరిగించటానికి ఇష్టపడుతున్నాడు. మనమందరము దేవుని వాక్కునందు మనము విధేయులమై దేవుని వాక్కు చేత మన జీవితాలలో మేలైన కార్యములు అనుభవించుటానికి దేవుడు మనందరికీ సహాయం చేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ వాక్కు పక్షవాతంతో బాధపడుతున్న వ్యక్తిని బాగు చేసినట్లుగా
మీ వాక్కు మా జీవితాలలో కలిగి ఉన్న ప్రతి ఒక్క అవసరతల దగ్గర బాగు చేయగలదు. మేము కూడా ఆ విధంగా నమ్మి మీ వాక్కు చేత, మీ మాట చేత మా జీవితాలు ఆశీర్వాద భరితంగా ఉండటానికి సహాయం చేయమని, వాక్యం వింటున్న మీ పిల్లలందరినీ, వారి కుటుంబాల్ని, వారికి కలిగినంతటిని మీరు దీవించి ఆశీర్వదించమని, మీ లేఖనము ప్రతి వారి జీవితాల్లో కార్యము చేయటానికి మీరే సహాయం చేయమని క్రీస్తు యేసు ప్రభు వారి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.